శ్రీశైల మల్లన్న కావచ్చు, తిరుమల వెంకన్న కావచ్చు, అప్పన్న స్వామి కావచ్చు, దుర్గమ్మ తల్లి కావచ్చు, పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం మీ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే, మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం జాగ్రత్త. జనం చూసి, మంచి చెడ్డ చూసి దేవాలయాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ, హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే.